హల్లెలూయా. ప్రియమైన దైవ పిల్లలందరికీ, స్నేహితులకి, దైవజనులకి ప్రభువైన యేసుక్రీస్తు పేరట మా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం. ఈ ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. ప్రతి వారిని కూడా దేవుని సముఖానికి ఆహ్వానిస్తూ కుడి ఉన్న వారంతా మోకరించి దేవుని సన్నిధిలో ఎలుగెత్తి మనము కొన్ని క్షణాలు మనసారా స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి వందనాలు, దేవానికి వందనాలు, దేవానికి వందనాలు, దేవానికి వందనాలు, దేవానికి స్తోత్రం. అయ్యా, ఈ సన్నిధితో దిగిరండి నాయన. ఈ సన్నిధి మా మధ్యలో ఉంచండి. నీ సన్నిధి చేత నడిపించండి ప్రభువా. ప్రతి ఆటంకాన్ని, ప్రతి అవరోధమును, ప్రతికూలతలన్నిటినీ గర్దించుతున్నాం. యేసు నామములో తొలగిపోవు ప్రభువా. ఆరాధనకు అధ్యక్షుడిగా, నాయకుడిగా, తండ్రి, బోధకుడిగా మీరు నాయన ఆది అంతమై ఆద్యంతం మీరు నాయన అధ్యక్షత వహించి నడిపించండి ప్రభా. వేల దూతల పరివారముతో ఆ మధ్యలోనికి దిగిరండి తండ్రి. యేసయ్యా, మీ స్తోత్రం, స్తోత్రం. గతకాలమంతా కాపాడి నీ కృపలో దాచి క్షేమమునిచ్చి, ఆరోగ్యమునిచ్చి, కృపనిచ్చి ప్రభువా మీరు బలపరిచిన విధానం కొరకు స్తోత్రం. ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడు, చాలిన దేవుడు. అయ్యా మీకు స్తోత్రం, అయ్యా మీకు స్తోత్రం. సజీవుడా, జీవముగల తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి, సర్వశక్తి కలిగిన దేవా, ఉన్నవాడని వాడవైన స్వామి యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా నడిపించిన బిడ్డల కొరకు స్తోత్రమయ్యా. కావలసిన ప్రియులందరినీ సకాలంలో నడిపించు. ఇది మన నూతన ఆత్మను నడిపించండి, నూతన కుటుంబాలను నడిపించండి. వెనుకబడిన వారిని, ఆగిపోయిన వారిని, మేలు పొందిన వారిని ప్రభువా, అనేక నూతన ఆత్మలతో సమస్యలతో ఉన్నవారు వచ్చిన వారు వచ్చినట్లుగానే నీ సముఖములో నాయన మేలు పొందిన వారు స్థిరపరచబడాలి. నీ సన్నిధికి వచ్చిన వారి జీవితాలలో మీరు జరిగిస్తున్న కార్యములు బట్టి స్తోత్రం దేవా. మీ స్తోత్రం, 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 స్తోత్రం నాయన. దేవానికి స్తోత్రం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా మీకు స్తోత్రం. గతకాలం అంతా కాపాడి నీ కృపలో దాచి క్షేమమునిచ్చి, ఆరోగ్యమునిచ్చి, కృపనిచ్చి అయినా మీరు నడిపించిన మార్గాల కొరకు స్తోత్రం. ఈ సంపూర్ణ ఉద్దేశమును తండ్రి, సేవ పట్ల, సంఘం పట్ల, పరిచర్య పట్ల తండ్రి మీ స్తోత్రం. మా ఎడల మీ ఉద్దేశములు సఫలపరచబడినట్లు తండ్రి మీకు స్తోత్రం. ఈ హస్తాన్ని చాపండి, ఈ హస్తాన్ని చాపండి. ఎంతైనా గొప్ప దేవుడు, చాలిన దేవుడు నాయనా మీకు స్తోత్రం, నాయనా మీ స్తోత్రమయ్యా. నీతో చెప్పింది నెరవేర్చమనికి విలువలని పదే పదే మీరు నాయన వాగ్దానాన్ని జ్ఞాపకము చేస్తూ నీవు ఆశీర్వాదకరంగా ఉండు అని చెప్పారు. ప్రభువానికి స్తోత్రం. నైనా ఈ ఆరాధన నాకును, మాకును, ప్రజలకు, సంఘానికి, సేవ అంతటికి, పరిచర్య అంతటికి ప్రభువా దీవెనకరంగా మార్చండి. లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలను బట్టి, వీక్షించుకోవాల్సిన వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, సాక్ష్యముల ద్వారా, అయ్యా ఉన్నతమైన ఉపదేశము ద్వారా
నీ నామాన్ని మహిమపరుచుకోండి. నీ దయగలిగిన చేతులకు అప్పగిస్తున్నాను. సహాయము చేయి, సహాయము చేయి. ఘనుడైన దేవా, ఎంతైనా నువ్వు గొప్ప దేవుడు నాయన. నీకు సాధ్యమైనది లేదు నాయన. తండ్రి, నీ హస్తమును చాపి నీవే నాయన ద్వారం వహించి నడిపించండి నాయనా. మీ స్తోత్రం. దూరాన సమీపాన ఎవరు ఏ ఆశతో ఉన్నారో, ఎంతమంది నాయన ఈ కార్యాలు వీక్షిస్తున్నారో, వీక్షించబోతున్నారో, అందరికి మేలుకరముగా మార్చండి. ప్రశస్తమైన మీ సన్నిధి దినమున ఒక ప్రత్యేకమైన రీతిలో నాయన మా మధ్యలో జరిగే ఆరాధనలు మీరు దీవించండి. ఇక్కడ నాయన గుడిలో జరుగుతున్న ఆరాధనలు భారం ఎత్తి నడిపించండి. జనములు నాయన నడిపించండి ప్రభువా. నాయన అనేక ఆత్మలు నడిపించండి. మందిరం నాయన పట్టచాలని జనులు నడిపించండి. నారా అనుభవాలు మధురంగా మార్చగలిగిన దేవుడు, ప్రతికూలతలు అనుకూలంగా చేయగలిగిన వాడు ప్రభువా. మార్గాలు సరళము చేయండి, ద్వారాలు తెరవండి, జనములు నడిపించని నాయన ప్రభువా. మీకు స్తోత్రం. ఈ హస్తంలో చాపండి, మీరే నాయన. మీ స్తోత్రం. ఉన్నతమైన కార్యములు దినములు జరిగించని నాయన నీ హస్తమును చాపండి ఆయన. సగలగోడి పరిశుద్ధులందరినీ నాయన బలపరచండి. సగలగోడి సార్వత్రిక సంఘంలో జరిగే ఆరాధనలు దీవించండి నాయన. ప్రతి సేవకుని నాయన మీరు బలపరిచి వాడుకునండి. నీ నామాన్ని మహింపరచుకుని ప్రత్యేకంగా మీ సేవకురాలు నన్ను నాయన మీ హస్తాలకు అప్పగిస్తున్నా, ఆరాధనలు అప్పగిస్తున్నా, దిన కార్యాలను అప్పగిస్తున్నా. శ్వాసమును ఘనపరచండి, ఈ నామాన్ని మహింపరచుకున్నాం. ఆశీర్వదించండి. మీరేమి నాయన మీ నామానికి సమస్త మహిమను ఆయన పొందుకున్నామని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పాట పాడుచున్నప్పుడు చప్పట్లు కొడుతూ పాడుతూ ప్రభు నామాన్ని స్తుతించి కనపరచుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా. థ్యాంక్ యూ లార్డ్. పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు
నాశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సియోను శిఖరము, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సియోను శిఖరము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. ఆరాధనా, 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 స్తుతి ఆరాధనా, 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 స్తుతి ఆరాధనా. నీవే నీవే నా ఆరాధనా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. Glory. యేసయ్యా, నా యేసయ్యా. ఆరాధనా, 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 స్తుతి
దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమున మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. పాట పాడుచున్నప్పుడు చప్పట్లు కొడుతూ పాడుతూ ప్రభు నామాన్ని స్తుతించి ఘనపరచుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత
ధన్యతయున్నది. స్తోత్రం. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మూడు వారి నా జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడు వారి నా జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. జీవజలముల ఊటయైనా నీ హోరన నన్ను నాటితివా. జీవజలముల ఊటయైనా నీ హోరన నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా అందరూ పాడదాం. నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. వాడబారని శ్వాసము నాకై పరమందు దాచి ఉంచితివా. వాడబారని శ్వాసము నాకై పరమందు దాచి ఉంచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపతో నన్ను పిలచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపతో నన్ను పిలచితివా. వాగ్దాన ఫలము యేసయ్యా వాగ్దాన ఫలము అనుభవింప నీ కృప అందరూ పిలచితివా. వాగ్దాన ఫలము
పిలచితివా మహోన్నతుడా నీ కృపలో నేను సంతోషంతో నా జీవిత ధన్యతై ఉన్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోమే నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవితం ధన్యతై ఉన్నది నా జీవితం ధన్యతై ఉన్నది నా జీవితం ధన్యతై ఉన్నది మూడు బారిన జీవితాలను సిగురింపచేయగలవు నీవు మూడు బారిన జీవితాలను ఆమె చేయగలవు నీవు మారానుభవం మధురముగా మార్చగలవు నీవు మారానుభవం మధురముగా మార్చగలవు నీవు మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది 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 మహోన్నతుడా 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 నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది నా జీవిత ధన్యతై ఉన్నది నా జీవిత ధన్యతై ఉన్నది వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపతో నన్ను పిలచితివా వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపతో నన్ను పిలచితివా వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపతో నన్ను పిలచితివా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా ఉన్నది నా జీవితం ధన్యతై నా జీవితం ధన్యతై నా జీవితం ధన్యతై ఉన్నది నా జీవితం ధన్యతై ఉన్నది నా జీవితం ధన్యతై ఉన్నది స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక ఆయన సన్నిధిలో కొన్ని క్షణాలు అలాగే మనసారా దేవుని స్తుతిద్దాం దేవుని స్తుతిద్దాం ఆయన సముఖంలో కొన్ని క్షణాలు మనసారా దేవుని స్తుతిద్దాం 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 ప్రియులారా హల్లెలూయా 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 ఆరాధ్య దైవమా స్తోత్రం 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 ఆరాధనకు యోగ్యుడా స్తోత్రం స్తోత్రం సజీవుడా
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వశక్తి కలిగిన దేవా స్తోత్రం 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 స్తోత్రం. ఉన్నవాడు అనువాడు అయిన స్వామి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. Hallelujah, hallelujah, hallelujah. స్తుతి 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 స్తుతి. ఓ పునరుత్థాన బలముతో, పునరుత్థాన శక్తితో, పునరుత్థాన అభిషేకం. Yes, receive. Hallelujah, hallelujah, hallelujah. Glory baka sheni kana baka thudaba. Liba baka thiya ba shada gemi kana baka thudaba. Oh, స్తుతి 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 స్తుతి. Hallelujah, hallelujah. Fill, fill, fill. నింపండి నింపండి నింపండి. అయ్యా శక్తితో నింపండి, శక్తితో నింపండి. ఓ బలముతో నింపండి 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 నింపండి. బలముతో నింపండి నింపండి. నింపండి 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 నింపండి. ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అయ్యా నూతన బలముతో నింపండి, నూతన బలముతో నింపండి, నూతన శక్తితో నింపండి, నూతన కృపతో నింపండి 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 రాజా నింపండి రాజా నింపండి రాజా నింపండి రాజా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Glory, praise, 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 praise. Hallelujah, hallelujah, hallelujah. Oh Jesus, Jesus, Jesus. Yes, yes, yes. Fill, fill, fill. Oh, మన్నించండి మన్నించండి మన్నించండి. ఓ నూతన అగ్ని నూతన అగ్ని. ఓ నూతన అభిషేకం నూతన అభిషేకం నూతన అభిషేకం. ఫైర్ 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 ఫైర్. ప్రతి నిరాశ నిస్పృహలు తొలగించి ఓ అభ్యంతర ఆటంకాలు లయమైపోయి ఓ మార్గములు స్థలాలు జయము దయచి జయము దయచి. ఓ పరిపూర్ణమైన నాయన కృప కృప కృప. ఓ పరిపూర్ణమైన అభిషేకం కొలతలేని ఆత్మతో నింపండి 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 నింపండి. ఎస్ 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 ఎస్. ఫిల్ 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 ఫిల్. ఓ హల్లెలూయా హల్లెలూయా. బలపరచండి బలపరచండి బలపరచండి. ఓ విశ్వాసములో ఆత్మీయతలో తండ్రి మీ స్తోత్రం. వాక్యములు నాయన పూర్ణులు అయా మీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఓ హల్లెలూయా ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. Thank you Lord, thank you Lord. Hallelujah hallelujah hallelujah. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూత గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. థ్యాంక్ యూ లార్డ్. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. ఎడారి త్రోవలో నడచిన దేవుడని మార్గములో
సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నీవేగా నీవే నీవే నా దము నీవే నీవే నా ఆధారము నీవే నీవే నా నీవే నీవే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే కంఠులో నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం నిన్ను స్తుతించిన ప్రతి క్షణం నిన్ను స్తుతించిన ప్రతి క్షణం ఆమేన్ ఆమేన్ మహదానందమే నాలో పరవశమే మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం నిన్ను స్తుతించిన ప్రతి క్షణం నిన్ను స్తుతించిన ప్రతి క్షణం నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం నిన్ను స్తుతించిన ప్రతి క్షణం వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ మహిమను పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును
సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీదే నా ఆరాధన మహదానందమే నాలో పరవశమే మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం నిన్ను స్తుతించిన ప్రతి క్షణం నిన్ను స్తుతించిన ప్రతి క్షణం వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ కీర్తినే వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ మహిమను పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా నీవే నీవే నా అతిశయము నీవే నీవే నా ఆరాధన నీవే అతిశయము నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నీవే నీవే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన నీకే నా ఆరాధన నీకే నా ఆరాధన నీకే నా ఆరాధన మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం 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 మహదానందమే నాలో పరవశమే మహదానందమే నాలో yes thank you Lord hallelujah hallelujah స్తుతి స్తుతి glory hallelujah hallelujah Jesus ibaka chedi kanabaka tunabaka ibaka tianyaba chedi kanabaka tunabaka hallelujah 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 Lord Jesus amen amen మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం నిన్ను స్తుతించిన ప్రతి క్షణం నిన్ను స్తుతించిన అనుక్షణం నిన్ను స్తుతించిన అనుక్షణం నీవే నీవే నా అతిశయము నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నీవే నీవే నా ఆరాధన Thank you Lord hallelujah 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 Lord
Yes, we worship the honor, the magnify holy, holy, holy name of the Lord. Hallelujah, hallelujah. Let's sing. Hallelujah. ప్రతి విధమైన బలహీనత Hallelujah, hallelujah, hallelujah. Glory, glory. Praise, 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 praise. Thank you, Lord. Hallelujah. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా నీవే నీవే నానందము నీవే నీవే నా ఆధారము. థ్యాంక్ యూ లార్డ్. అవునయ్యా, నీవే మా ఆధారం, నీవే మా స్తుతి గీతం, నీవే మా జయగీతమయ్యా, నీవే మా అతిశయం, మీరే మా ఆరాధన. నా దేవా, నా దేవా, నీకు స్తోత్రమని రెండు చేతులు జోడించి ప్రభు సముఖంలో మనని మనమే పూర్తిగా ప్రభు చేతికి అప్పగించుకున్నాం. ప్రభా నాయనా, ఎడారి త్రోవలో నేను నడిచిన ఎరుగని మార్గంలో నా తండ్రి నన్ను నడిపిన నా ముందు నడిచిన జయవీరుడా, నా విజయ సంకేతము నీవే, నీవే మా ఆధారం, నీవే మా ఆధారం. నీవే మా ఆనందం, నీవే మా స్తుతి గీతం, మీరే మా జయ గీతం, మీరే మా అతిశయం, మీరే మా ఆరాధన. వేల దూతలతో కొని ఆడబడుతున్న నా తండ్రి, వేల దూతలతో కొని ఆడబడుతున్న తండ్రి, పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. హల్లెలూయా, గ్లోరీ, ప్రైజ్. నీ బలముతో నింపండి, నీ బలముతో నింపండి, నీ బలముతో నింపండి, నీ శక్తితో నింపండి. నీ సన్నిధి కాంతి ప్రతి బిడ్డ పైన ప్రకాశించునుగాక, మా పైన ప్రకాశించునుగాక, పరిచర్య పైన ప్రకాశించునుగాక, వీక్షిస్తున్న నీ బిడ్డల పైన, కుటుంబాల పైన మీ సన్నిధి కాంతి ప్రకాశించునుగాక.
నీ సమాధానం, నీ కాపుదల, నీ క్షేమం అనుగ్రహించబడును గాక. అయ్యా, నేను స్తుతించుటకు, కీర్తించుటకు, ఆరాధించుటకు నేను చూపిన కృపను బట్టి థాంక్యూ లార్డ్. మా జీవితాల్లో నేను చేసిన మేలు సజీవ సాక్షులు దివ్యమైన వాక్కుదాన్ని సంధించి నీవే మహిమను పొందమని నీ దయగలిగిన చేతులు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ తగ్గించుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మరి వారి జీవితాల్లో సమస్యలను, బలహీనత నుండి, వ్యాధుల నుండి విడుదల పొంది మరి అనేకులు దేవుని ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. తన సేవకురాలికి కూడా దేవుడు ఇచ్చిన మంచి ఆరోగ్యం, క్షేమమును బట్టి, కృపను బట్టి చేతులెత్తి స్తోత్రించదము. స్తోత్రం, స్తోత్రం. దేవుడు నడిపించిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రించదము. ఆయన సముఖానికి మన ప్రియులైన విశ్వాసుల కుటుంబాలుగా నడిపించున్నట్లు స్తోత్రించదము. మేలు పొందిన వారు, బాప్తిసం పొందిన వారందరూ నడిపించబడినట్లు స్తోత్రించదము. స్తోత్రం, 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 స్తోత్రం. నూతన ఆత్మలను ప్రభు తోడుకొని వచ్చినట్లు స్తోత్రించదము. నూతనంగా వచ్చిన బిడ్డ జీవితంలో దేవుడు మేలు చేసి సాక్షిగా నిలిపి బాప్తిస్మాన్ని పొంది సంఘములో సాక్షులుగా, స్తంభాలుగా ప్రభు నిలబెట్టినట్లు స్తోత్రించదము. మాన్నిత్యమై ప్రార్థించమని కోరిన ప్రతి బిడ్డ కొరకై, ప్రతి సేవకుడు, సేవకురాలి కొరకై స్తోత్రించదము. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడే ఈ సేవ విషయంలో మార్గాలు తెరిచి, దేవుడే అద్భుతాలు చేయనట్లు, దేవుడే తన ఉన్నతమైన హస్తమును చాపి దేవుడు మనను బలపరచున్నట్లు చేతులెత్తి స్తోత్రించదము. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన దివ్యమైన వాక్కు ద్వారా మనతో మాట్లాడునట్లు, ఆయన సన్నిధిలో నిలిచి ఆయన వాక్కులు వింటున్న ప్రతి బిడ్డతో మాట్లాడునట్లు స్తోత్రించదము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. చూడండి, రోమీయులకి రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ అధ్యాయం 18వ వాక్యం. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు. చూడండి, బాగా నోట్ చేసుకోవాల్సిన మాట ఇది. దేవుని వాక్యం మనకు ఏమని బోధిస్తుంది అని మనం చూస్తే, అపోస్తుడైన పౌలు రోమా సంఘానికి తేటగా వివరిస్తున్న మాట ఇది.
మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనతగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచు ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనతగినవి కావని ఎంచుచున్నాను అంటున్నాడు. అంటే ఇప్పటి కాలపు శ్రమ అది ఎనతగినది కాదు అని అపోస్తుడైన పౌలు రోమా సంఘానికి తేటగా చెప్తూ ఉన్న మాట గమనించండి. ప్రియమైన వారలారా, మనము చాలాసార్లు తలంచుతూ ఉంటాం. ఏమని? నాకు శ్రమ బాధ ఎక్కువైపోయింది అని మనము అనుకుంటూ ఉంటాం కదండి. అయితే దేవుని వాక్యం మనకు ఏమని చెప్తుంది అని మనం చూస్తే, ఇక్కడ స్పష్టంగా రాయబడుతున్న మాటని మనము గమనిస్తే, ఎందుకు అంటే ఇప్పటి కాలపు శ్రమలను ఆయన శ్రమలుగా ఎందుకు ఎంచడం లేదు అంటే, ఇప్పుడు మనం పడుతున్న ఈ శ్రమ కొద్ది కాలమే, కొన్ని దినాలే, కొన్ని సంవత్సరాలే. కానీ రాబోచున్న ఆ శ్రమ, రాబో కాలములో ఆ వేదనకరమైన ఆ దేవుని కుమారుల కొరకు, దేవుని కుమారులుగా సృజించబడిన వారి కొరకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆ శ్రమ నుండి నిన్ను కాపాడేవాడు ఇక ఎవ్వరు కూడా లేరు. ఆ దినం ఎలా ఉంటుంది అని మనం చూస్తే చాలా భయంకరముగా ఉంది. అంటే పేతురు భక్తుడు కూడా తన పత్రికలో ఒక మాట అంటాడు. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యంలో కూడా ఆయన ఒక ధైర్యమును, ఆదరణతో కూడిన ఒక మాటను మనకు చెప్తాడు. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యం. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, శ్రమలలో మీరు సంతోషించండి అంటాడు. ఎవరైనా శ్రమను చూసి సంతోషిస్తారా? ఆలోచించండి. అయితే బైబిల్ చెప్తుంది, శ్రమలను మీరు సంతోషించండి అంటే క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహదానందముతో సంతోషించు నిమిత్తం. ఇది ఏంటంట? క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు అంటే ఆయన మహిమాన్వితుడై ఆయన మేఘాల మీదకి వచ్చినప్పుడు
ఆయన మహిమతో ప్రత్యక్షమైనప్పుడు మనం మహిమానందముతో సంతోషించు నిమిత్తము ఇప్పటి శ్రమనుగా అనుకోకుండా దీనిలో మీరు పాలివారైనంతగా సంతోషించండి. శ్రమ వస్తుంది అంటే నువ్వు సంతోషించాలి. నేను మహదానందము కొరకు ఆ సంతోషము నిమిత్తమై నేను ఈ శ్రమలలో పాలు పొందుతూ ఉన్నాను. చూడండి, ఎంతో ప్రతికూలత, ఎంతో పోరాటం. మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ మన పాటికి మనము ఉంటున్నప్పటికీ కూడా ఎన్నో ప్రతికూలతలను, ఎన్నో అవమానాలని, నిందలను మనము పొందుతూ కొన్నిసార్లు మనము శరీరంలో ఉన్నాము కనుక రక్త మాంసాలు మనలో పనిచేస్తున్నాయి కనుక మనకు కొన్నిసార్లు బాధ, వేదన, దుఃఖము, ఆవేదన, ఆక్రందన కలుగుతుంది. అయితే వీటన్నిటినీ కూడా మీరు పెద్దగా మనస్సుంచక క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహదానందముతో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఇప్పుడు సంతోషిస్తూ ఆనందిస్తూ ఇష్టం వచ్చినట్లు తిని తాగి తిరిగి అన్నింటినీ అనుభవించి ఏ బాధ, ఏ కష్టము, ఏ విధమైన వ్యధ లేకుండా బ్రతికేస్తున్న వాళ్ళు, ఆ బాధ, ఆ శ్రమ ఒకరోజు కాదు, యుగ యుగాలు అక్కడ నిత్యము ఏడుపు, పండ్లు కొరుకుట, ఆ యాతనకరమైన పరిస్థితి, ఆ భయంకరమైన ఆ స్థితి వారికి రాబోతుంది. ఇప్పటి కాలపు ఈ శ్రమలు కొద్ది కాలమే, కొన్ని దినాలే, కొన్ని సంవత్సరాలే. మనము ముగించాము అంటే ఇక మన జీవితంలో ఈ శరీరమునకు ఇప్పుడు ఇది శ్రమగా అనిపించవచ్చు, కానీ ఆత్మలో నువ్వు నిత్యము మహదానందముతో, సంతోషముతో, ఆయనతో ఉండే భాగ్యం నీకు కావాలి. అంటే నీవు వాటిలో ఏమవ్వాలి? క్రీస్తు శ్రమలు, క్రీస్తు నిమిత్తము ఈ శ్రమలు నువ్వు శ్రమలుగా పాలివారైనంతగా క్రీస్తు శ్రమలలో. అంటే క్రీస్తు ఎలాంటి శ్రమలు పడ్డాడు? మేలు చేసి కూడా అవమానించబడ్డాడు, మేలు చేసి కూడా నిందించబడ్డాడు, దూషించబడ్డాడు, కొట్టబడ్డాడు. అంటే క్రీస్తు ఈ శ్రమలని అనుభవించాడు. అందుకే క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైనంతగా ఏమంటున్నాడు? సంతోషించండి. దేవుని నిమిత్తమై నువ్వు ఎప్పుడైనా శ్రమ పడుతూ ఉన్నావా? దేవుని కొరకు నేను శ్రమ పడిన అనుభవం మన జీవితంలో కనబడుతుందా? ఒకసారి ఆలోచించండి. నేను దేవుని నిమిత్తమై నేను శ్రమ పడ్డాను, నేను నిందించబడ్డాను, అవమానించబడ్డాను, దూషించబడ్డాను అనే పరిస్థితి నీకుంటే నిజంగా నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యురాలివి. దేవుని గురించి ఎక్కడైనా ప్రకటిస్తున్నావు అనుకో, ఎవరైనా నిన్ను వచ్చి కొట్టారనుకో, తిట్టారనుకో, అవమానించారనుకో, అది క్రీస్తు పడిన, క్రీస్తు శ్రమలలో నువ్వు పాలు పొందినట్లు, క్రీస్తు శ్రమలలో నువ్వు పాలు పొందినట్లు ప్రార్థన చేస్తున్నా. మనకు శ్రమ వచ్చింది అనుకో, మనం ఎవరిని ఏమనట్లేదు, కానీ ప్రార్థన చేస్తున్నాం. కానీ శ్రమ వచ్చింది,
అవమానం వచ్చింది, నింద వచ్చింది, వ్యతిరేకత వచ్చింది, దూషణ వచ్చింది, తిరుగుబాటు వచ్చింది, ఎంతో పోరాటం కలుగుతుంది. అంటే మనము క్రీస్తు శ్రమలలో పాలివారము అవుతూ ఉన్నాం. మనం ఏదో లోకంలో ఏదో సంపాదించుకునేదానికి, ఫ్లాట్లు సంపాదించేదానికో, డబ్బులు సంపాదించేదానికో మనం శ్రమ పడట్లేదు. అనేకులు క్షేమంగా ఉండాలని, అనేకులు దేవుని కాపుదల కలగాలని, స్వస్థత రావాలని, రక్షింపబడాలని, వ్యసనాలు ఉన్నవారు విడుదల పొందాలని, అనేక బంధకాలు ఉన్న వాళ్ళు విడుదల పొందాలని, అనేక సమస్యల శోధనలో ఉన్న వారికి దేవుడు ఒక విడుదలనిచ్చి వారి క్షేమం ఇవ్వాలని, ఇలాగా అనేక విషయాల నిమిత్తమై మనము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం, స్తుతిస్తూ ఉన్నాం. అయితే ఇలా చేస్తున్నప్పుడు మనకి ఏమొస్తుంది? దేవుని పని చేస్తుంటే ఆటంకం వస్తుంది. ఒక ఊర్లో నేను పాట పాడి ప్రార్థన చేసి వాక్యం చెప్దామని అందరం స్తుతిస్తూ ఉన్నాను. ఒక ఆయన చెరై ఏంద్రై ఎల్రై అని అని ఊసాడు. ఏమీ అనలేదు, మౌనంగా ఇలాగ తుడుచుకుంటాను. ఏమీ అనలేదు. కళ్ళమ్మటి అలాగా నీళ్ళు వస్తున్నాయి. దేవానికి స్తోత్రమయ్యా అని చెప్పాను. దేవానికి స్తోత్రమయ్యా అని చెప్పాను, అంతే. అక్కడ మనం మాట్లాడవచ్చు, అక్కడ మనము వారి మీద మనము వ్యాప్తిమాడవచ్చు. ఎందుకంటే మనం ఏ తప్పు చేయలేదు, ఏమీ అనలేదు. కానీ అక్కడ అవమానం కలిగింది, శ్రమ కలిగింది. కానీ మౌనంగా ఉన్నాను. ఎందుకు తెలుసా? చేతగా కాదు, చేతులు లేక కాదు, నోరు లేక కాదు. ఎందుకంటే ఆయన శ్రమలలో పాలివారగినంతగా మౌనంగా ఉన్నాను. రోడ్డు అమ్మటి ఇలా పోతుంటే అన్యాయంగా వాడు ఏదేదో మాట్లాడతాడు. కానీ మనం ఏమనలేదు, మన దానికి మనం పోతున్నాం. కానీ వాడు ఏదేదో మాట్లాడతాడు, కానీ మనం మౌనంగా పోతున్నాం. అఫ్కోర్స్ వాళ్ళు అనుకోవచ్చు, ఈ చేతగానే వాడేమో అనుకోవచ్చు, కానీ చేతగా కాదు. ఆలోచించండి, యేసుక్రీస్తుకు చేతగాక మౌనంగా ఉన్నాడా? సమస్త సృష్టిని ఆయన మాట మేర కలుగు చేశాడు. ఆయన కూడా మనలాగే శరీరంలో, మనుషుని పోలికలో, మనుషుని స్వరూపంలో ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. క్రీస్తు శ్రమల్లో మీరు పాలివారైనంతగా సంతోషించండి. ఈ మధ్యలో నేను చాలా విషయాల్లో నా మనసు చాలా వేదన పడుతూ ఉంది, దుఃఖం కలుగుతూ ఉంది. దుఃఖం ఏమిటి దుఃఖం. కొన్ని పరిస్థితులు ఆలోచించినప్పుడు, ప్రభా ఇంతగా మేలు పొందాను కదా, ఎంతగా వీరి కొరకు నేను ప్రయాసపడ్డాను కదా, కనీసం ఎవరికి కూడా ఒక ఆలోచన అనేది, సేవకుని కూర్చిన, సంఘాన్ని కూర్చిన భారమే లేదే. ఏంటి పరిస్థితి? ఈ సేవ అవసరమా అని అనిపించింది, మనసుకు అనిపించింది. అవును, అవసరమే అన్నాడు దేవుడు. హల్లెలూయా. విడిచిపెట్టి వెళ్ళడం ఒక్క నిమిషం. ఏదైనా చేసుకొని బతకొచ్చు, ఎవరెవరితో మాటలు పడవలసిన అవసరం లేదు, నిందించబడవలసిన అవసరం లేదు. దేవుడు చక్కగా కాళ్ళు చేతులు ఆరోగ్యం ఇచ్చాడు, ఏ పని చేసుకొని బతకొచ్చు. బతకలేక కాదు, అది ఎవరైనా చేస్తారు.
కానీ ఇది అందరూ చేసేది కాదు, ఇది అందరూ చేసేది కాదు. ఇది ఆయన నిర్ణయంలో ఉన్నవారు మాత్రమే చేస్తారు. ఇది ఆయన దర్శించి ఆయన చేయమంటేనే చేస్తున్నాం. పని చేతగాకనో లేకపోతే బతకడానికి బైబిల్ పట్టుకోలేదు, అనేకులు బ్రతికించాలని, అనేకులు మరణానికి చేరువవుతూ ఉంటే వారిని ఆ మరణపు అంచుల్లో నుండి నా ప్రభువును బట్టి ప్రార్థిస్తే వారు విడుదల పొందారు. ఆమేన్. వారు స్వస్థత పొందారు. ఆమేన్. వారు దేవుని కార్యాలు చూశారు. ఆమేన్. ఇక ఆశ లేదు, నిరాశ చెరలోనికి వెళ్ళిపోయారు. ఇక మరణమే శరణ్యం, మరణం తప్ప వేరొక మార్గం నాకు లేదు అనుకుంటున్న ప్రజలను ప్రభువు ప్రేమను బట్టి దర్శించి వారి కొరకు ప్రార్థన చేసి ఉపవాసాలుండి కడుపులో ఉన్న పేగులు కూడా నొప్పి వచ్చేటట్లు, పెయిన్ వచ్చేటట్లు ఏడ్చి 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 ప్రార్థించిన దినాలు ఉన్నాయి. నా తల్లి కోసం ఏడవలేదు, నా తండ్రి కోసం ఏడవలేదు, తోబుట్టుల కోసం ఏడవలేదు. కానీ మీరెవరో నేనెవరో, మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి రిలేషన్ లేదు. కానీ దేవుణ్ణి బట్టి, ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని ప్రేమించి మీ కొరకు రాత్రనక పగలనక ప్రార్థన చేస్తూ కన్నీళ్లు విడుస్తూ మీ క్షేమాన్ని, మీ పిల్లల క్షేమాన్ని, కుటుంబాల క్షేమాన్ని కోరి పలకరిస్తూ పరామర్శిస్తూ ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో అంగలారుస్తూ దేవుణ్ణి బ్రతిమలాడుకొనొచ్చు. ప్రభువా, ఈ కుటుంబాన్ని బలపరచండి, ఈ కుటుంబాన్ని రక్షించండి, ఈ కుటుంబాల్లో నెమ్మదినివ్వండి, సమాధానం ఇవ్వండి, రక్షణనివ్వండి, కుటుంబ యజమానిని మార్చండి, పిల్లల్ని మార్చండి, వారికి ఉన్న వ్యసనాల్లో విడిపించండి. ప్రభువా, కుటుంబంలో తండ్రి కుమారునికి పడట్లేదు, తల్లి కూతుర్లకి పడట్లేదు, వారి మధ్యలో ఒక సమాధానం, వారి మధ్యలో ఒక ఐక్యతని, అనేక అంశముల కొరకు దేవుని సన్నిధిలో నిద్రని మర్చిపోయి, తిండిని మర్చిపోయి ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు? నెల వచ్చేసరికి జీతం ఇస్తారన్నా? కాదే. జీతానికి చేయట్లేదు. ఎవరి కిందో ఎవరో నెల వచ్చేసరికి జీతం ఇస్తారు, ఈ పని చేయకపోతే నాకు జీతం రాదనే భయంతో చేయట్లేదు. నా ప్రభువు నన్ను బ్రతికించాడు. నా నిమిత్తం ఎంతో మంది దైవజనులు ప్రార్థించారు, దైవ సేవకులు ప్రార్థించారు. కనుక దేవుడు నన్ను పాపము నుండి, చీకటి నుండి, పాపపు బంధకాల నుండి, పాపపు ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించి ఆయన నాకు అద్భుతమైన రక్షణించి మరణపు అంచుల్లో నన్ను విడిపించి నా పితరులు ఎందరికో లేదు ఆయన ఎరుగకే వారి యొక్క యాత్ర ముగించారు. కానీ ఎందరికో లేని ధన్యత, భాగ్యం. అందుకే మత్తయి సువార్తలో ఉంది, మీరు నా నిమిత్తమై హింసించబడి దూషించబడి మీ మీద చెడ్డ మాటలల్లా పలికినప్పుడు పరలోకమందు మీ మహిమ ఏమవుతుందట? అధికమవుతుంది. ఆస్తులు అధికమవుతాయని చెప్పలేదు, అంతస్తులు అధికమవుతాయని చెప్పలేదు, లేకపోతే బ్యాంకులో బ్యాలెన్స్ కోట్లుగా ఉంటాయని చెప్పలేదు. పరలోకములో మహిమ అధికమవుతుంది. అంటే ఈ దేవుడు పెట్టిన ఈ ఆత్మ ఉందే, ఈ ఆత్మ నిత్య నాశనానికి, నిత్య నరకానికి, నిత్య శ్రమకు, నిత్యము శ్రమ. ఇప్పటి శ్రమ కొద్ది కాలమే, ఇప్పటి బాధ కొద్ది కాలమే. వీటన్నిటిని శ్రమగా ఎంచొద్దు అంటాడు. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ప్రతికూలతలు వస్తాయి. సేవ అంటేనే అది.
నా ప్రియులారా, అన్యాయముగా ఎన్నో మాటలు మన జీవితాల్లోనికి వచ్చినప్పుడు మనం మౌనంగా ఉన్నాం. నోరు లేక కాదు, చేతగా కాదు, ప్రభువును బట్టి ప్రభువా నీవు ఉన్నావు, నీకు స్తోత్రమయ్యా అని మౌనంగా ప్రభువుని స్తుతించి దేవుని చేతికి అప్పగించి, నోరు ఉన్నా లేనట్లుగా, కళ్ళు ఉన్నా గుడ్డివాడిలాగా, నోరుండి మూగువాడిలాగా, చెవులుండి చెవిటివాడిలాగా అనేక పర్యాయాలు మౌనంగా ఉన్న దినాలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అవమానం అనేది మన ఇంటిలో ఉన్న వాళ్ళే చేయవచ్చు, మన ఇంటి ప్రక్కన ఉన్న వాళ్ళు చేయవచ్చు, భర్తనే చేయవచ్చు, పిల్లలే చేయవచ్చు, తోటి సహోదరుడే చేయవచ్చు, తోటి సహోదరే చేయవచ్చు, ఎవరి ద్వారైనా రావచ్చు. అయ్యో నా పిల్లలు నన్నెందుకు ఇట్లా హింస పెడుతున్నారు? యేసుక్రీస్తు ప్రక్కన ఉన్న వాడి ద్వారా శ్రమ వచ్చింది. రొట్టెలు తిన్న వాళ్ళే రాళ్ళు పట్టుకున్నారు, అవసరమైతే కాళ్ళు పడుతున్నారు, అవసరం తిరిగిన తర్వాత రాళ్ళు పడుతున్నారు. అవసరమైతే కాళ్ళు పడుతున్నారు. అయ్యా నీ కాళ్ళు ముక్కుతానయ్యా అంటారు. అవసరం తిరిగిన తర్వాత రాళ్ళు పడుతున్నారు. ఆలోచించండి. కనీసం ఈ రోజున మనిషిలాగా కనీసం ఒక మనస్సాక్షి కలిగి బ్రతుకుతున్నాడా అంటే, కనీసం విచక్షణ కూడా లేని పరిస్థితుల్లోనికి రోజు రోజుకు వెళ్ళిపోతున్నాడు. అసలు నేనేం చేస్తున్నాను, నేనేం మాట్లాడుతున్నాను, ఇంత అన్యాయంగా నేను మాట్లాడవచ్చా, ఇంత అక్రమంగా నేను ప్రవర్తించవచ్చా అనే కనీసం నైతిక విలువ కూడా లేకుండా ఈ రోజున దైవ సేవకుడు అంటే ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతున్నారు, కొడుతున్నారు, అనేక స్థలాల్లో హింసలు పెడుతున్నారు, చంపేస్తున్నారు కూడా. ఆలోచించండి. ఇవన్నీ కూడా ఈ రోజున మన కళ్ళ ముందు పేపర్లో చూస్తున్నారు, వార్తల్లో చూస్తున్నారు, యూట్యూబ్లో చూస్తున్నారు, వాట్సాప్లో చూస్తున్నారు, ఫేస్బుక్లో చూస్తున్నారు, పేజీల్లో చూస్తున్నారు. ఇంకా చాలా రకాలైన సోషల్ మీడియా అందుబాటులో ఉంది. వాటన్నిటిలో చూస్తున్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇదిగో ఆయన సన్నిధిలో వారు మహదానందముతో సంతోషిస్తారు. దానికి ఒక ఉదాహరణ ఏంటో తెలుసా? మనందరికీ తెలిసిన పాఠమే. లాజరు ఇక్కడ ఉన్నప్పుడు చాలా శ్రమ పడ్డాడు, ఆకలికి అలమటించాడు, వస్త్రానికి సరైన నివాసము లేక అనేక రీతులుగా కష్టపడ్డాడు, నలిగిపోయాడు. ధనవంతుడైతే ఊదా రంగు బట్టలు వేసుకొని ఊపిరాడకుండా తిన్నాడు, ఊరంతా తిరిగాడు. నా బ్రతుకు చాలా బాగుంది, నేను చాలా సూపర్, నా అంతటి వాడు లేడు, నా కండలున్నాయి, బీరువాలో ఖజానా ఉంది, చేతికి ఉంగరాలు ఉన్నాయి, మెడలో చైన్లు ఉన్నాయి, నాకేంటి అనుకున్నాడు. శ్రమ తెలియదు, బాధ తెలియదు, కష్టం తెలియదు. ఇష్టానికి ఉన్నాడు, ఇష్టం వచ్చినాడు, తిరిగాడు, చనిపోయాడు. కానీ యాతనకరమైన ఒక స్థలంలో ఉన్నాడు. బాగా వినండి. కానీ ఇక్కడ శ్రమ పడ్డాడు లాజరు మాత్రం, గమనించండి, లాజరు మాత్రం అక్కడ అబ్రహాము రొమ్మున నెమ్మదిగా ఉన్నాడు. ఒకవేళ ఇక్కడ వారు నెమ్మదిగా ఉండవచ్చు, ఇక్కడ మనం శ్రమ పడవచ్చు, ఇక్కడ మనం కష్టపడవచ్చు, ఇక్కడ మనం నిందలు, దూషణలు, అనేకమైన పోరాటాల మధ్యలో నలిగిపోవచ్చు. ఒక సేవకుడు ఆయన ఒక రూమ్లో కూర్చుని నశించిపోయే వాళ్ళ కొరకు, సమస్యలతో ఉన్న వారి కొరకు పొద్దున లేచి ప్రతిరోజు లేచి
మోకాళ్ళ మీద ఉండి ఏడుస్తూ ఉండేవాడు, ఏడుస్తూ ఉండేవాడు, ఏడుస్తూ ఉండేవాడు. ప్రార్థన చేస్తూ ఉండేవాడు, ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆకలి, అన్నము లేదని ఏడవలేదు, వస్త్రము లేదని ఏడవలేదు. గమనించండి, ఎందుకు ఏడ్చారో తెలుసా? ఈ ప్రజలు ఎందుకు మారట్లేదు? ఈ ప్రజలకి ఎందుకు మార్పు రావట్లేదు? వాక్యం వింటున్నారు, దేవుని సన్నిధికి వెళ్తున్నారు, ఎందుకు మారట్లేదు? మరొక పక్క లోకంలో చూస్తే అనేకమైన అక్రమాలు, అన్యాయాలు, మోసాలు, అనేక దుర్మార్గాలు ఎక్కువైపోయాయి. గతంలో కంటే ఇప్పుడు ఇంకా అధికమైపోతున్నాయి, తక్కువ కావట్లేదు. ప్రేమ పూర్తిగానే చల్లారిపోతూ వస్తూ ఉంది. ప్రేమలు లేవు. ఉందా? ప్రేమలు లేవు. చల్లారిపోతుంది. ప్రేమలే లేవు. గమనించండి నా ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం మనకేమని చెబుతుంది? మనం బాగా ఆలోచించాలి. దేవుని సముఖంలో ఉన్న నీవు చూడండి, కొరింథీ 2వ పుస్తకం, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యం, 18వ వాక్యం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యం, 18వ వాక్యం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి. చూడండి, కనబడుతున్న వాటిని దృశ్యమైనవి అంటే కనబడుతున్నవి, అదృశ్యమైనవి అంటే కనబడనివి. నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ కొరకు మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. అంతకంతకు నిత్యమైన మహిమ మాకు భారమును కలుగజేయుచున్నది. నిత్యమైన మహిమ. ఈ లోకంలో ఘనతలు, ఈ లోకంలో పేరులు, వాటి కోసం కాదు, కనబడుతున్న దృశ్యమైన వాటి కొరకు కాదు, అదృశ్యమైన దాని కొరకు ఏమవుతున్నారట? ఆలోచించండి. ఆ భారం మనలో ఉన్నప్పుడు మనము నిజముగా ప్రార్థించకుండా ఉంటామా? దేవుని సన్నిధికి మనం నిర్లక్ష్యం చేస్తామా? ఆలోచించండి. ఆ మహిమలోను కనబడాలి. చాలా మంది అంటారయ్యా, మా వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని. నేను అంటాను, మరి శ్రమ వచ్చినప్పుడు, నీ కష్టం వచ్చినప్పుడు మీ వాళ్ళు ఏదో అనుకుంటారని అనుకోలేదే? ఆలోచించండి. అప్పుడు మాత్రం ప్రార్థనలు చేయించాము, అప్పుడు మాత్రం దేవుని ద్వారా మేలు పొందాము. కానీ మనకు మేలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకేం కావాలా? పెద్ద చర్చి కావాలా, కంటి నిండా జనాలు కావాలా, ఆయన బాగా కోటు సూట్ వేసుకునేవాడై ఉండాలి. నాలా పిచ్చోడై ఉంటే పనికిరాడు. ఎప్పుడు పనికి వస్తాడు? మళ్ళా దయ్యం పడితే, మళ్ళీ ఏదైనా సైతాన్ని శోధిస్తే, ఇంట్లో నెమ్మది లేకపోతే, పోరాటం ఉంటే, అప్పుడు మళ్ళీ తెల్లబట్టలోడు గుర్తొస్తాడు. నీవు ఒక హోటల్లో భోంచేసి ఇంకొక హోటల్కి వెళ్ళి బిల్లు కడతావా? మేళ్ళు పొందేదేమో ఇక్కడ, కానీ తీసుకెళ్ళి ఇచ్చేదేమో
వేరొకరికి. మళ్ళీ అవసరం వచ్చినప్పుడు మాత్రమే వచ్చి అవసరానికి మాత్రమే. అప్పుడేదో అధికమైన ప్రేమ ఉన్నట్లు నేను అంటాను చాలా మందితో, నువ్వు ఇచ్చే కానుక ముఖ్యం కాదు, నువ్వు పొగడతలు ఒక్కర్లేదు, నాకు దేవునికి కావాల్సింది నీవు. ఇలాగే చెప్తాను నేను, నీ కానుక ముఖ్యం కాదు, నువ్వు ఇచ్చే కానుక దేవునికి ఇస్తే ఆ దేవుని పరిచర్లో దేవుని సేవ కొరకు వాడతాం అంతే. అది కాదు, ముందు నువ్వు స్థిరపడు, నువ్వు దేవునికి అంగీకారంగా జీవించు, నీవు అనేకులకు మాదిరిగా నిలబడి అనేకులను నడిపించు. అప్పుడు ఇక్కడే గొప్ప జనం అవుతారు. నీకు బాధ్యత లేదా? నీకు భారం లేదా? నీకు బాధ్యత, నీకు భారం ఉంటే ఆ నిత్య మహిమను కూర్చిన ఆ బాధ్యత భారం, ఆ నిత్య మహిమ కొరకు నేనే కాదు, సత్యం కొరకు నేనే కాదు, ఈ సత్యం నుండి సర్వ సత్యములోనికి సత్యం తెలుసుకున్నావు, కానీ సర్వ సత్యములోకి ప్రభు ఇప్పుడు నడిపించాడు. ఈ సర్వ సత్యాన్ని గురించి నువ్వు పరిచయం చేసి, నువ్వు ప్రార్థన చేసి అనేకులు నడిపిస్తే ఒకరు ఇద్దరు అవుతారు, ఇద్దరు నలుగురు అవుతారు, నలుగురు 8 మంది అవుతారు, 8 మంది 16 మంది అవుతారు, 16 మంది ఎంతమంది అవుతారు? 32 మంది అవుతారు, 32 మంది ఎంతమంది అవుతారు? 64 అవుతారు, 64 మంది ఎంతమంది అవుతారు? ఇలాగ దేవుని సంఘం విస్తరిస్తుంది. అంతేకాని నేను మాత్రం ఖాళీగా వస్తానండి, కూర్చుంటాను, 4 మాటలు వింటాను, ప్రార్థన చేసుకుంటాను, అబ్బో నేను ఎవరికైనా చెప్తే నాకు శ్రమ వస్తుందేమో, అవమానం వస్తుందేమో, నన్ను ఏమైనా అంటారేమో అనుకుని ఈ రోజున ఎలా ఉన్నావు? నీ సేఫ్టీ నువ్వు చూసుకుంటున్నా. మరి దేవుడు కూడా ఆయన సేఫ్టీ ఆయన చూసుకున్నాడు అనుకో. అసలు ఆయన ఆకాశము నుండి, ఆయన గగనము నుండి ధరణికి ఎందుకు దిగి వచ్చేవాడు? ఆలోచించండి. ఆయన ఎందుకు దిగి వచ్చేవాడు? తన్ను తాను ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. అందుకే పౌలు అంటాడు, ఇప్పటి కాలపు శ్రమలు నేను శ్రమలుగానే ఎంచడం లేదు. ఈ శ్రమ నేను శ్రమనిగా అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ నిత్య మహిమ, రాబోతున్న మహిమ, ఆ భారము నాలో ఉంది. అందుకని ఆయనకి ఎంత వ్యతిరేకత వచ్చినా, ఎంత అవమానమే, పోరాటమే కలిగిన ఆయన ఎప్పుడు కూడా ఆయన్ని ప్రకటించకుండా ఉండలేదు. నిన్న ఒక వాగ్దానాన్ని మనం గమనిస్తే, దేవుని వాక్యంలో ఏముందంటే, సువార్త ప్రకటించే భారము నా మీద మోపబడి ఉంది. ఏటట? సువార్త ప్రకటించే భారము నా మీద మోపబడి ఉంది. డబ్బులు సంపాదించే భారం, ఆస్తులు సంపాదించే భారం, వెండి బంగారాలు సంపాదించుకునే భారం, ఆస్తులు పెంచుకునే భారం కాదు. ఏ భారం? సువార్త ప్రకటించే భారము నా మీద మోపబడి ఉంది. దేవుడు నీకు మేలు చేశాడు, నువ్వేం చేయాలా? ఎవరైనా శ్రమలో ఉన్నారనుకో, కష్టంలో ఉన్నారనుకో, బంధకాల్లో ఉన్నారు, శోధనలో, వాళ్ళ దగ్గరికి వెళ్ళు. అమ్మా ఇదిగో నేను ప్రార్థన చేయించుకున్నాను, దేవుడు నాకు మేలు చేశాడు, నాకు విడిపించాడు, ఇదిగో రండి నేను ప్రార్థన చేయించుకోండి, ఇదిగో మీరు నమ్మకంగా ఉండండి, గతం మీరు వదిలేసేయండి, ఇప్పుడు దేవుడి దగ్గర రండి, దేవుడు మీకు మేలు చేస్తాడు. నన్ను బ్రతికించాడు, నా జీవితంలో దేవుడు అద్భుతమైన విడుదల ఇచ్చాడు. ఈరోజు నేను బ్రతికున్నానంటే ఆయన కృపే. దైవజనులు ప్రార్థన చేశారు, సంఘం ప్రార్థన చేస్తుంది, మీరు నమ్మకంగా రండి. మనంతా కూడి దేవుణ్ణి ప్రార్థన చేద్దాం, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు అని నువ్వు చెప్పు. ఎందుకు రాదు? అబ్బో మనకెందుకులే, వాళ్ళకు పోయి చెప్తే వాళ్ళు ఏమంటారో, వాళ్ళు ఏమంటారో అంటే నీకు భయము.
అంటే నీకు భారం ఉంటే భయం ఉండదు. భారము నీకుంటే భయము ఉండదు. భారము లేని వానికి ఏముంటుంది? అనేక భయాలు. తల్లి పిల్లల్ని పెంచుకోవాలి, ప్రయోజకులు చేయాలనుకుంటే ఆ తల్లికున్న భారాన్ని బట్టి ఆ తల్లి కష్టపడడానికి భయపడుతుందా? భయపడిద్దా? ఆ తండ్రి భయపడతాడా? ఎందుకని? తన పిల్లల కోసం ఎంత కష్టమైనా, ఎంత ప్రయాసైనా, ఏదైనా చేస్తాడు. కారణం ఏంటి? ఆ పిల్లల కూర్చిన భారం ఆ తండ్రికి, ఆ తల్లికి ఉంది. అవునా కాదా? నిజమేనా? ఇప్పుడు ఆ తల్లి శ్రమగా అనుకుంటుందా? కష్టాన్ని కష్టంగా అనుకుంటుందా? తను ఎంత బాధపడి, ఎంత కష్టపడి, ఆలోచించండి. కూరగాయలు అమ్మి, లేకపోతే కూలి పని చేసి, పేపర్లు ఏరుకొని, ఈ రోజున ఎంతమంది తల్లులు, తండ్రులు వారి పిల్లల్ని చదివించట్లేదు? వాళ్ళు ఉన్నత స్థితికి రావాలని అనుకోవట్లేదు. భౌతికమైన, న్యాచురల్ గా, దృశ్యమైన దాని కొరకే ఇంత ప్రయాసపడుతున్నారే, మరి అదృశ్యమైన ఆ నిత్య మహిమ కొరకు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు? ఒకసారి ట్రాలీ చేసుకో, ఒకసారి కంపేర్ చేయి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీ వారికి నువ్వు చెప్పగలుగుతున్నావా? నీకు తెలిసిన వాళ్ళకి, స్నేహితులకి నువ్వు చెప్పగలుగుతున్నావా? నీకు ఈ భారం ఉందా? ఆలోచించు. భారము నీకు ఎక్కడ ఉంది? నిన్ను కూర్చిన భారమే. ఏదో అవ్వాలి, ఏదో అయిపోవాలి అనుకుంటా. ప్రయాసపడి పరుగులెత్తి చివరికి అలిసిపోయి ముగిచ్చేస్తున్నారు. కొంతమంది తండ్రులు చెప్తారు, అయ్యా పెళ్లి చేసుకున్నప్పుడు నుండి ఎంత కష్టపడ్డానయ్యా, ఎంత ప్రయాసపడ్డానయ్యా, కానీ ఇప్పుడు నన్ను చూసేవాళ్ళు ఎవరు లేరయ్యా, కనీసం అన్నం పెట్టే వాళ్ళు కూడా లేరయ్యా, సరైన వస్త్రం ఇచ్చేవాళ్ళు లేరయ్యా అని ఎంతోమంది తల్లులు రోడ్డు మీద పడిన వాళ్ళు లేకపోలేదు, తండ్రులు రోడ్డు మీద పడిన వాళ్ళు లేకపోలేదు. ఒకసారి ఆలోచించండి. వాళ్ళను కూడా కన్నది ఒక తల్లి, తండ్రే, కానీ వారు భూమి మీద లేరు. కానీ నీవు కూడా కన్నది ఒక తల్లి, తండ్రి, కానీ నీవు కూడా కంటావు. ఈ రోజున నువ్వు ఏ కొలతతో కొలుస్తున్నావో అదే కొలత నీకు కొలవబడుతుంది. 100%. చాలా స్థలాల్లో నేను చెప్పాను. నువ్వు చేస్తుంది నీ పిల్లలు చూస్తారు. నీ అత్తమ్మకి, మీ మామకి నువ్వు ఏం చేస్తున్నావు చూస్తారు. పిల్లలు చూస్తారు, గమనిస్తారు. గమనించి వారు పెద్ద వయసు వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు ముసలమ్మ అయిపోతావు కదా. అప్పుడు నీకు అలా చేస్తుంటే అప్పుడు వాడు అంటాడు, నువ్వు అప్పుడు నానమ్మకి అలా చేసావు కదా, అమ్మమ్మకి అలా చేసావు కదా, అందుకని నీకు కూడా అలాగే జరుగుతుంది. ఆలోచించండి. ఎంత మనసాక్షి, కనీసం ఒక మనిషిలాగా కూడా ఈ రోజున విచక్షణ లేకుండా బ్రతుకుతున్నాడు. వాళ్ళ తిండి, వాళ్ళ బట్టలు, వాళ్ళ సుఖం, వారి సౌఖ్యం అదే సరిపోతుంది. దాని కొరకే భారం. నేను బాగుండాలి, నేను మంచి బట్టలు వేసుకోవాలి, నేను మంచి పొజిషన్లో ఉండాలి, అదే. కానీ నీ కళ్ళ ముందు ఎంతో మంది బాధపడుతున్నారు. వారి కొరకు నువ్వు కనీసం ప్రార్థన చేస్తున్నావా? కనీసం దేవుని గురించి ప్రకటించగలుగుతున్నా? ఆ భారం నీకుందా? ఆ ప్రేమ నీకుందా? సరే ఆలోచించండి.
మీకంటే నిందించబడ్డాం, అవమానించబడ్డాం. ఇవన్నీ అలవాటు అయినాయండి, మాకు అలవాటు కాలేదు. మేము ఇంట్లో నుంచి బయటికి రామండి. మా పని ఏదో మేము చేసుకుని ఏదో వస్తాం, కూర్చుంటాం, నువ్వు చెప్తే 4 మాటలు వింటాం, వెళ్ళిపోతాం, ప్రార్థన చేసుకుని అంతవరకే అంటారా? కాదు, నీ వంతుగా నీవు శ్రమపడాలి అంటుంది దేవుని వాక్యం. క్రీస్తు శ్రమల్లో నీవు పాలివాడైనంతగా నువ్వు సంతోషించాలి. క్రీస్తు శ్రమలలో నువ్వు నిజంగా పాలివాడు అవుతున్నావా? నువ్వు పాలు పంచుకుంటున్నావా? పంచుకోకపోతే రేపు ఆ రాజ్యంలో ఎలా నీకు పాలు దొరుకుతాయి? ఎలా నువ్వు పాలు పొందుతావు? ఎలా నీవు ఆయనతో ఉంటావు? ఆదివారం రాగానే ఏదో స్పెషల్గా తెచ్చుకున్నాం, ఈరోజు బిర్యానీ చేసుకున్నాం, బాస్మతి రైస్ తెచ్చుకున్నాం, బిర్యానీ చేసుకున్నాం, మంచిగా తిన్నాం. అబ్బా ఎంత సంతోషమో! ఎప్పటికి ఉంటుంది ఆ సంతోషం? రాత్రికి అరిగిపోద్ది, తెల్లారి విసర్జిస్తాం, మర్చిపోతాం. కానీ దేవుని కొరకు నువ్వు ప్రయాసపడితే, ఒక్క ఆత్మను రక్షిస్తే, ఒక్క ఆత్మను దేవుని సన్నిధికి నడిపిస్తే ఆ సంతోషం నిత్యం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ఒక్క ఆత్మను, కనీసం ఒక్క ఆత్మను, ఆ ఒక్క ఆత్మ మరొక ఆత్మను, ఇట్లా ఒకరిని ఒకరు కనీసం నెలకు ఒక్కరిని నువ్వు దేవుని సన్నిధికి నువ్వు తీసుకురాగలిగితే సంవత్సరానికి ఎంతమంది అవుతారు? సంవత్సరానికి ఎంతమంది అవుతారు? 12 మంది అవుతారు. నెలకు ఒక్కరిని తీసుకొచ్చిన 12 మంది. ఆలోచించండి. అప్పుడు ఎందుకు సంఘంలో ఆత్మలు విస్తరించరు? ఎందుకని సంఘంలో ఆత్మలు పెరగరు? ఎంతసేపు నేను ప్రార్థన చేయాలా, నేను వెళ్ళి స్వార్థ ప్రకటించాలా? ఏది భారం? ఏది ఎక్కడ భారం? కుటుంబం కొరకు శ్రమ పడుతున్నావు, దేవుని రాజ్యం కొరకు శ్రమ పడుతున్నావా? దేవుని రాజ్య విస్తరణ కొరకు నువ్వు శ్రమ పడగలుగుతున్నావా? ఒకసారి మంచి మనసుతో నీవు ఆలోచన చేస్తే దేవుని వాక్యం ఏమని చెబుతుంది చూడండి. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం నుండి 7వ వాక్యం వరకు చదవండి. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత. చూడండి, విశ్వాసం. వింటున్న మాటలు బట్టి విశ్వాసము కలగాలి. కాపాడబడుచు, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్యము పరలోకమందు భద్రము చేయబడి ఉంది, భద్రపరచబడి ఉంది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతుంది. కొంచెము కాలమే దుఃఖము. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడి ఉన్నది గదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత ఏంటంటే
పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు చూడండి, మెప్పును ఘనతయు మహిమయు మెప్పుయు ఘనతయు మహిమయు కలుగుటకు కారణమగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనకి ఎవరు మెప్పు కావాలా? మనుషులు మనల్ని మెచ్చుకోవాలా, మనుషులు మనల్ని కనపరచాలా, షాలు కప్పాలా, కుర్చీలేసి అబ్బా అక్క భలే చేస్తుంది పరిచర్య అని ఓ దండ వేయాలా, కుర్చీలో కూర్చోబెట్టాలా, షాలు కప్పాలా, చప్పట్లు కొట్టియాలా. అట్లా చేస్తే ఆ సంఘానికి పోవాలి. ఈడొత్తే ఉంది కింద కూర్చోవాలా, షాలు కప్పడు, కుర్చీలో కూర్చోబెట్టడు, చప్పట్లు కొట్టియాడు. ఈడ మెప్పు లేదు, ఘనత లేదు, మహిమ అంతకంటే లేదు. అంటే ఇప్పుడే చూసుకుంటున్నావు కళ్ళ ముందు. నువ్వు ఇప్పుడు చేసిన దానికి ఇప్పుడే ప్రతిఫలాన్ని కోరుకున్న పరలోకంలో నీకోసం ఏమీ ఇక ఉండదు. కొంతమంది ఏం చేస్తారు అనుకో, ఇచ్చిన వాళ్ళ పేరు మైకులో చెప్పాలా, మైకులో చెప్పాలా, చెప్పాలి పేరు, 1000 రూపాయలు ఇచ్చింది అని చెప్పాలి, ప్రకటన చేయాలి. అప్పుడు ఇంకా అబ్బా నా పేరు అందరు విన్నారు. ఇంకా ఏంటి వింటి నీకు వచ్చిన లాభం ఏంటి? నీకు వచ్చిన లాభం ఏంటి? ఆలోచించండి, ఏమైనా లాభం ఉందా? ఇప్పుడు మరుగు చేయబడితే నీకు పరలోకములో ప్రతిఫలం ఉంది. నీకు మెప్పును ఘనతయు మహిమ అక్కడ దాచబడి ఉంది. ఎమ్మటి పొగడాల, ఎమ్మటి పొగడాల. కొంతమందిని పొగిడితే అబ్బో ఏముగ్గిపోద్దో అక్క, అసలు నీలాగా అసలు నన్ను చూసేవాళ్ళు లేరని చెప్పాలా, అసలు నీ అంత ప్రేమ ఎవరికి లేదని చెప్పాలా. ఇక చెప్తే ఇక అబ్బో ఏమేమైనా చేస్తుంది. ఇంకా నేను అట్లా ఉబ్బించి అట్లా మోసం చేసే పరిస్థితి కాదు, అట్లాంటి సేవ కాదు ఇది. ఎవరిని అట్లా దోచుకున్నట్లు తెలియదు. అట్లా దోచుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నాకు అనవసరం, వాళ్ళ లెక్క వాళ్ళు చెప్పుకుంటారు. అట్లా ఉబ్బిస్తారు వాళ్ళ ఫోటోలు చూపిస్తారు. ఈ కుటుంబం దారాలను స్పాన్సర్ చేశారు అని చెప్తారు. ఎందుకు? దేవుడు చూడలేదా? ఇక మళ్ళీ ప్రత్యేకించబడి దేవుని కొరకు రహస్యంగా ఎంతో శ్రమపడి, నాకు కొంతమంది తల్లులు తెలుసు, వాళ్ళే పేదలు అయినా నెలకొక్కసారి ఆమె స్వార్థ కుటుంబం నుంచి ప్రకాశించడం. చాలా పేదరాలు, వారమంతా పనికి పోయి వారం వచ్చేసరికి అన్నీ పట్టుకొని వస్తుంది. ఏమ్మా నువ్వే కష్టపడుతూ కదా? లేదయ్యా, నేను ఈ రోజున ఇట్లా ఉన్నానంటే దేవుని కృప. నాకు ఆరోగ్యం వచ్చిందంటే దేవుడు మీ సన్నిధిలో మీరు రోజు ప్రార్థన చేస్తారు కదయ్యా. దేవుడు నాకు ఇచ్చిన వాటిలో భాగం ఇవ్వాలి. అది కాకుండా ఆమె స్వార్థ చెప్తుంది. సాయంకాలం పోయి అమ్మ దేవుని నమ్ముకోండి, మీ కష్టాలు పోతాయి. ఇక్కడ పడేది కొన్ని రోజులే అమ్మా. నిత్యం నాశనానికి, నిత్య నరకానికి వెళ్లకుండా మీరు నిజమైన దేవుని తెలుసుకోండి అని చెప్తుంది. పోయి అట్లా చెప్పి నెలకు రోజు ఆమె ఇంటి ముందు కూటం పెడుతుంది. వాక్యం చెప్పిస్తుంది 10 మందికి పిలిచి, చుట్టుపక్కల అందరినీ పిలిచి వాక్యం చెప్పిస్తుంది. అన్నులకి వాళ్ళ దేవుని ప్రేమ తెలుసుకుంటారు. వాళ్ళకి సమస్యలు ఉంటే విడుదల పొంది కొత్త ఆత్మలు దేవుని సన్ని తీసుకొస్తుంది. దేవుడు మాటలు చెప్పి తీసుకొస్తుంది. అట్లాంటి తల్లులు ఎంతోమంది ఉన్నారు. ఈ రోజున అసలు నా మినిస్ట్రీ అలాగనే ఉందంటే పాస్టర్లు ఇద్దరు సేవ చేసిన వాళ్ళు కాదు. ఎంతోమంది తల్లులు, ఎంతోమంది తండ్రులు స్వార్థ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది కష్టము, ఎంతోమంది భారము ఉంది ఆ పరిచర్యలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ లైన్ వచ్చాము, కూర్చొని వెళ్ళిపోతాము అంటే కాదు.
స్వార్థ ప్రకటించడమే కాదు, సేవకు సహకరించడమే కాదు, స్వార్థను వెళ్ళి అనేకులకు పరిచయం చేశారు, సంఘాన్ని పరిచయం చేశారు, సేవకులను పరిచయం చేశారు. అలా చేస్తేనే కదా ఈ రోజున ఆ పరిచర్య దేవుడు అంతగా కనపరిచాడు, అంతగా దేవుడు మహిమ పొందుతున్నాడు. కారణం వారందరిలో ఏముంది? భారం ఉంది. వారందరిలో ఏముంది? భారము. గడిచిన కాలమైన ఇకనైనా ఒక భారాన్ని కలిగి మనం ఉందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను మొదటి పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనము ఇంకా ఏమవుదుమో అని అది ఇంకను ప్రత్యక్షపరచబడలేదు. గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన్ను పోలి. ఆయన ఎలాగైతే శ్రమ పడ్డాడో, ఎలాగైతే భారము కలిగి ఉన్నాడో, ఎలాగైతే తండ్రి దగ్గర ఆయన ఏం పొందాడు? మెప్పును, ఘనతను, మహిమను పొందాడో అలాగున మనము పొందాలి. అంటే ఆయనను పోలి మనము కూడా ఈ భూమి మీద జీవించి ఆయన వలె ఆయన ఎదుట మనము కనబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కృప మనకు అనుగ్రహించును గాక. మోకరిద్దాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బహుసూటిగా మనతో మాట్లాడి ఉన్నాడు, బహుతేటగా మనతో మాట్లాడి ఉన్నాడు. ప్రియులారా, దేవుడు గొప్పవాడు, ఆయన చాలిన దేవుడు. హల్లెలూయా. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ, థ్యాంక్ యూ, ఇవి ఎన్నదగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యవింతును నీ మాటల మకరందమో. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్యా నీతో జీవించగా నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా,
స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటలను. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించనే, నీవు నన్ను నడిపించగలవు. నేను నడువవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు. నేను నడువవలసిన త్రోవలో. నా తండ్రి స్తోత్రమయ్యా, నీ సన్నిధిలో నువ్వు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రం. నా మా జీవితాలలో నీ వాక్కులను స్థిరపరచండి ప్రభువా. అతి మనస్సును, అతి ఉన్నతమైన వాంఛను, భారమును, బాధ్యతను, అతి ఉన్నతమైన ప్రత్యక్షతను అయ్యా నా మా జీవితాలలో మీరు కలుగు చేయండి. వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుని జీవితంలో అతి కృపను అనుగ్రహించండి ప్రభువా. అటు తీర్మానంలో మమ్మల్ని స్థిరపరచండి. పరిచర్యల తండ్రి, సంఘమెడల మీ ఉద్దేశ సంకల్పము నెరవేర్చడానికి చేయండి. శ్వాసమును ఘనపరచండి. వాగ్దానాలు, ప్రవచనాలు, దర్శనాలు నెరవేరినట్లు క్రియ చేయండి ప్రభువా. మీ స్తోత్రం. ప్రభు బలపరచునట్లు చేతులెత్తి స్తోత్రం చేయదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తోత్రుల మూలంగా మహిమ పొందినందుకై స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. పాటల ద్వారా మహిమ పొందినందుకు స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధన ద్వారా మహిమ పొందినందుకు స్తోత్రించేదము. స్తోత్రం స్తోత్రం. మనం మార్చున్నట్లు స్తోత్రించేదము. దేవుడి దివ్యమైన ఆలోచనల కొరకై, ఆయన ఉన్నతమైన ప్రత్యక్షత కొరకై స్తోత్రించదము. ఇంకా ఉన్నత ప్రత్యక్షతతో నింపి దేవుడే ఆయన ఉద్దేశములు నెరవేర్చున్నట్లు స్తోత్రించదము. లేపుయో ఘనతయు మహిమయు ఆయన దాచి ఉంచిన ప్రతి కార్యమును అనుభవించి సంపూర్ణ కృప అభిషేకము దయచినట్లు స్తోత్రాలు. నాయన భారము కలిగి ఉన్నారో, నాయన అటు ఆసక్తి కలిగి ఉన్నారో, అటు ఉన్నతమైన నాయన అనుభవాలతో నడిపించబడినట్టు ప్రియ బిడ్డలను మమ్మల్ని బలపరచండి. ఈ వాక్కులు వినని బిడ్డలను నాయన బలపరచండి. భౌతికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగా నాయన దీవించమని వర్ధలింపండి. శ్రేష్టమైన దీవెనలతో నింపండి నాయన. స్తోత్రం. ఈ వారమంతరికి కావాల్సిన క్షేమం, కాపుదల, మీ దివ్యమైన ఆశీర్వాదం, ప్రతి అక్కర అవసరమును తీర్చండి. బలహీనులు బలపరచని, కృంగిని వారు లేవనెత్తండి. వీళ్ళతో నింపండి నాయన. ముందున్న ప్రయాణ ఆరాధనలో తోడుగా ఉంది. మీరు మాత్రమే మహిమను పొందమని నాయన. ప్రజలు ఈ దినము నుండైనా నాయన విన్న వాక్కుల ప్రకారంగా అనేకులకు నాయన నిన్ను గురించి ప్రకటించి, అనేకులకు పరిచయం చేసి, సహవాసాన్ని సేవకులకు పరిచయం చేసి, అనేకుల సన్నిధికి నడిపించు వారిగా నాయన, అనేక మందిని సమకూర్చువారిగా, వాళ్ళ ఉన్నతమైన తీవ్రతను, ఉన్నతమైన మంటను, ఆసక్తిని దైవ నాయన అయా మీ స్తోత్ర మనస్సును, ప్రత్యక్షతను నేను కలుగు చేయమని కనపరచమని దివ్యమైన ఆశీర్వాదాలతో నింపి నిత్య మహిమ కొరకు సిద్ధపరచండి. సమస్త శుద్ధి ఘనత మహిమలు ఆరాధన కార్యాలన్నిటి ద్వారా మీరు పొంది మీ ప్రజలను, మమ్మల్ని, కార్యాలు వీక్షించిన వారిని, వీక్షించబోచున్న వారిని దీవించినందుకై స్తుతించి యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సన్నిధి, సముఖము, సహవాసం మనకును సకల పరిశుద్ధులు ఇప్పుడును ప్రభురాకడ వరకు సదాకాలం కృప తోడైంది నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.